నమస్తే ముందుగాలందరికీ 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇయాలందరూ పండుగను జోరుగా జరుపుకున్నట్టే కదా. ఇయాలేంది పండుగ 3 రోజుల కిందనే షురువు చేసినామని అంటారులే. సరే ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇక లేట్ చేయకుండా ఇయాల్టి హెడ్లైన్స్ ఏందో చూసేయండి. దేశమంతటా ఎక్కడ చూసినా 15 ఆగస్టు పండుగ సంబరాలు. మళ్ళీ పరియాది చేసుకోవాలి అమరవీరుల త్యాగాలు. పండుగను ఒక్కరోజే చేస్తుండ్రని చిన్నపోయిన బక్కరవి. మీరు కూడా పరి ఆలోచన చేయాలి ఈ ముచ్చటిని. ఈ నడుమ ఎక్కడ చూసినా ఫేక్ న్యూస్. అట్లా చేస్తే చక్కగా జైలుకి అని చెప్తుర్రు మరి పోలీస్. ఇలా 15 ఆగస్టు పండుగ అని చెప్పి 3 రోజుల సందే మన తన పండుగ షాల్ చేసేసిండ్రు మనోళ్ళు. ఇక నిన్న మొన్న పండుగ ఎట్లా చేసిండ్రు, ర్యాలీ ఎట్లా నడిచింది, ఇక అవన్నీ చూపెట్టినాం కదా. మరి అటు పండుగ అంటే మన తానా ముందుగాల ఎర్రకోటల అటు ఇంకా మన రాష్ట్రంలో కింద ఉన్న జిల్లాల్లో మండలాల్లో చిన్న ఊర్లల్లా జెండా వందనం పండుగ ఎట్లయింది, ఏం కథ అని అన్ని ఉపరాసుకుని వద్దాం పాండ్రి. ఇయాల మన దేశమంతటా ఎక్కడ చూసినా 3 రంగుల జెండా పండుగ ముద్దుగా చేసుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరు కలిసి జెండెగరేసిండ్రు. స్వాతంత్రం తీసుకొచ్చిన అమరవీరులను పరిదలుచుకున్నారు. జై భారత్ మాతాకి జై అని నినాదాలు వలికిండ్రు. దేశమంతటా పండుగ మస్తుగా అయింది పో. ముందుగాల ఎర్రకోటల మన ప్రధాని మంత్రి మోడీ సారు జెండా ఎగరేసి ప్రసంగం ఇచ్చిండు. ఇక ఇన్నేండ్ల మన తానా ఏమేం జరిగినాయి, టెక్నాలజీ ఎట్లా ముందట పోతాంది, ఇక ఇంట్లో మంచేంది చెడేందని అన్ని తీర్లా మాట్లాడి నడుమ మొన్న మణిపూర్ లో అయిన ముచ్చట్ను యాది చేసుకుని ఇక గిసోంటి సంఘటనలు మల్లోపరి కాకుండా చూసుకోవాలి. గట్లనే దానికి భారతదేశం అంతా తోడుగుండాలని చెప్పుకుంటొచ్చిండు సారు. लेकिन विशेषकर मणिपुर में जो हिंसा का दौर चला, कई लोगों को अपना जीवन खोना पड़ा, मां बेटियों के सम्मान के साथ खिलवाड़ हुआ। लेकिन कुछ दिनों से लगातार शांति की खबरें आ रही हैं। देश मणिपुर के लोगों के साथ है। देश मणिपुर के लोगों को पिछले कुछ दिनों से जो शांति बनाए रखी है, उस शांति के पर्व को आगे बढ़ाएं और शांति से ही समाधान का रास्ता निकलेगा। और राज्य और केंद्र सरकार मिलकर के उन समस्याओं के समाधान के लिए भरपूर प्रयास कर रही है, करती रहेगी। मेरे प्यारे परिवारजनों, जब हम इतिहास की तरफ नजर करते हैं तो इतिहास में कुछ पल ऐसे आते हैं जो अपनी अमिट छाप छोड़ करके जाते हैं और उसका प्रभाव सदियों तक रहता है। और कभी कभी शुरुआत में वो बहुत छोटा लगता है, छोटी सी घटना लगती है, लेकिन वो अनेक समस्याओं की जड़ बन जाती है। हमें याद है 1000-1200 साल पहले इस देश पर आक्रमण हुआ। एक छोटे से राज्य के छोटे से राजा का पराजय हुआ, लेकिन तब पता तक नहीं था कि एक घटना भारत को 1000 साल की गुलामी में फंसा देगी। और हम गुलामी में जकड़ते गए, जो आया लूटता गया, जो जिसका मन चाहा हम पे आके सवार हो गया। कैसा विपरीत काल रहा होगा वो 1000 साल का। मेरे प्यारे परिवारजनों, घटना छोटी क्यों ना हो, लेकिन 1000 साल तक प्रभाव छोड़ के रही है। लेकिन मैं आज इस बात का जिक्र इसलिए करना चाहता हूं कि भारत के वीरों ने इस कालखंड में कोई भूभाग ऐसा नहीं था, कोई समय ऐसा नहीं था जब उन्होंने देश की आजादी के लौ को जलता न रखा हो, बलिदान की परंपरा न बनाई हो। मां भारती
बेड़ियों से मुक्त होने के लिए उठ खड़ी हुई थी, जंजीरों को झकझोर रही थी और देश की नारी शक्ति, देश की युवा शक्ति, देश के किसान, देश के गांव के लोग, मजदूर, कोई हिंदुस्तानी ऐसा नहीं था जो आजादी के सपने को लेकर के जीता न हो। आजादी को पाने के लिए मर मिटने के लिए तैयार होने वालों की एक बड़ी फौज तैयार हो गई थी। ఇక గా పండుగ అంత గట్లుంటే ఇక మన తెలంగాణలో కూడా రాష్ట్రంలో పండుగ జోరుదార్ అయిందనే చెప్పుకోవచ్చు. ఇటు చూస్తే రాజ్ భవన్ ల గవర్నర్ మేడం, అటు చూస్తే గోల్కొండ కోటల సీఎం కేసీఆర్ సారు 3 రంగుల జెండా ఎగరేసి అమరవీరులను తలుసుకొని పండుగ చేసుకున్నారు. తెలంగాణలోని అన్ని రంగాలు విధ్వంసమైపోయాయి. నాటి తెలంగాణ నాయకత్వం సమైక్య నాయకులకు కొమ్ము కాస్తూ చేవ చచ్చి చేష్టలుడిగి ప్రవర్తించడం వల్లనే తెలంగాణ తీవ్రమైన వివక్షకు, దోపిడీకి గురైంది. తెలంగాణ ప్రజలందరూ ఒక్క తాటిపై నిలిచి చేసిన సుదీర్ఘ ప్రజా ఉద్యమం ఫలితంగా స్వరాష్ట్ర స్వప్నం సాకారమైంది. 10 సంవత్సరాల కిందటి తెలంగాణ సంక్షుభిత జీవిత చిత్రాన్ని తలుచుకుంటే ఇప్పటికీ గుండెలు పిండేసినట్లయి దుఃఖం తన్నుకొస్తూ ఉంటుంది. ఎటు చూసినా పడావు పడ్డ పొలాలు, పూడుకపోయి తుమ్మలు మొలిచిన చెరువులు, ఎండిపోయి దెబ్బతేలిన వాగులు, అడుగంటిన భూగర్భ జలాలు, ఎండిపోయిన బావులు, పాతాళం లౌటుకుపోయినా చుక్క నీరు కానరాని బోర్లు, ఎడతెగని కరెంటు కోతలు, అర్ధరాత్రి మోటారు పెట్టబోయి కరెంటు షాకుతో పాము కాటుతో బలైపోయిన రైతన్నల జీవితాలు, అప్పుల ఊబిలో చిక్కి ఆశలు సైతం అడిగంటి ఆఖరుకు ఆత్మహత్యలే శరణ్యమైన అన్నదాతలు, బతుకు మీద ఆశ చచ్చి ఉరిపెట్టుకున్న చేనేత కార్మికులు, యువకులంతా వలసెల్లిపోతే ముసలివాళ్లే మిగిలిన పల్లెలు, ఇండ్లకు తాళాలు పడి గడ్డిమొలిచిన గోడలు, మొరం తేలిన వాకిళ్లు, ఎటు చూసినా ఆకలి చావులు, హాహాకారాలు, గంజి కేంద్రాలతో ఆదుకోవలసిన గడ్డి పరిస్థితులు మన రాష్ట్రంలో నెలకొని ఉండేవి. అటువంటి అగమ్య గోచర పరిస్థితుల నడుమ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఒక పవిత్ర యజ్ఞంగా నిర్వహించింది. నిజాయితీతో, నిబద్ధతతో, నిరంతర మేధో మదనంతో అవిశ్రాంతంగా శ్రమించింది. విధ్వంసమైపోయిన తెలంగాణను విజయవంతంగా వికాస పథం వైపు నడిపించింది. ప్రజల అవసరాలు, ఆకాంక్షలు అర్థం చేసుకున్న ప్రభుత్వం కనుక దానికి అనుగుణంగా అన్ని రంగాలను ప్రక్షాళన చేసింది. అనతి కాలంలోనే తిరుగులేని ఫలితాలను సాధించింది. అనేక రంగాలలో రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టింది. దార్శనిక దృక్పథంతో, పారదర్శక విధానాలతో అభివృద్ధిలో, సంక్షేమంలో కొత్త పుంతలు తొక్కింది. తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనే దశకు చేరుకొని దశాబ్ది ముంగిట సగర్వంగా నిలిచి ఉంది. నేడు తెలంగాణ జీవన దృశ్యాన్ని చూస్తే నిరంతర విద్యుత్ ప్రసారంతో వెలుగులు వెదజల్లుతున్నది. పంట కాల్వలతో, పచ్చని చేలతో కలకలలాడుతున్నది. మండే ఎండలలో సైతం చెరువులు మత్తడి దుంకుతున్నాయి. వాగులు, వంకలు, వాటిపై నిర్మించిన చెక్ డ్యాంలు నీటి గలగలలతో తొణికిసలాడుతున్నాయి. తరలి వస్తున్న కాళేశ్వర జలధారలతో గోదావరి సతత జీవధారయ్యి తెలంగాణ భూములను తడుపుతున్నది. ఒకనాడు ఇక మన తాన పెద్దోల పండుగ అంత అట్లుంటే ఇక రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఎవల జిల్లాలల్లో వాళ్ళు జెండెగరేసి పండుగ చేసుకుంటారు. సిరిసిల్ల జిల్లాల మంత్రివర్యులు కేటీఆర్ సారు, సిద్దిపేటల హరీష్ రావు సారు, పరేడ్ గ్రౌండ్ లో పల్లె రాజేశ్వర్ రెడ్డి సారు, ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఊళ్ళల్లో సర్పంచులు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అందరు కలిసి 3 రంగుల జెండాను ముద్దుగా ఎగరేసి పండుగను సంబురంగా చేసుకున్నారు. దగాబడ్డ పల్లె నేడు దర్జాగా కాలరెగరేస్తున్నది. సమస్యల సుడిగుండంలో విలవిలలాడిన ఊరు నేడు అన్ని సౌకర్యాలతో వెలిగిపోతున్నది. సీఎం గారి సంకల్పంతో ప్రతి పల్లె సీమ ప్రగతి సీమగా మారింది. ఇవాళ ప్రతి పల్లెలో పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, కంపోస్ట్ షెడ్డులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. గ్రామానికో ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకర్ తో పాటు పల్లెల పచ్చదనం, పరిశుభ్రత కోసం నర్సరీలు కూడా ప్రతి గ్రామంలో ఏర్పాటు చేశాం. ఫలితంగా తెలంగాణ, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆదర్శ గ్రామాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా, అవార్డుల పంటకు నిలువెత్తు చిరునామాగా నిలుస్తా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్
2023 గ్రామీణ ర్యాంకింగ్ లో సర్వేలో 5 స్టార్ రేటింగ్ తో పారిశుద్ధ్య విభాగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా దేశంలోనే ప్రథమ స్థానం కైవసం చేసుకోవడం మన జిల్లా ప్రజలందరికీ కూడా గర్వకారణం. ఈ సందర్భంగా కూడా మన గౌరవ సర్పంచ్లని, గౌరవనీయులైన ఎంపీటీసీలని, గౌరవ వార్డు సభ్యులని, మా జెడ్పీటీసీలను, ఎంపీపీలను, అదే విధంగా జిల్లా పరిషత్ మొత్తం కార్యవర్గాన్ని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. ప్రణాళికతో కూడిన అభివృద్ధి, పాలనలో పారదర్శకత, పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్యం, స్వచ్ఛత, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో మన మున్సిపాలిటీలు, మన పట్టణాలు కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లా స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. పరిపాలనా సౌలభ్యంలో భాగంగా గోరికొత్తపల్లి నూతన మండలం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రజల సౌకర్యార్థం సబ్ రిజిస్టార్, సహాయ కార్మిక శాఖ కార్యాలయాలు ఇటీవలే ప్రారంభించుకొని సేవలు అందించడం జరుగుతుంది. జిల్లాలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను క్లుప్తంగా మీ ముందుంచుతున్నాను. వ్యవసాయ శాఖ రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ దేశంలోనే మొదటిసారిగా పంట పెట్టుబడి సాయం కింద ప్రారంభించిన రైతు బంధు పథకం ద్వారా ఈ వానాకాలం 2023లో ఇప్పటి వరకు 1,06,574 మంది రైతులకు 112 కోట్లు 47 లక్షల నగదును వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశాం. 837 మంది రైతులకు ప్రభుత్వం రైతు బీమా పథకం ద్వారా పాలసీ చెల్లించడం జరిగింది. ఈ రైతు బీమా పథకం కింద 2022-23 సంవత్సరంలో జిల్లాలో మరణించిన 286 రైతు కుటుంబాలకు రూపాయలు 5 లక్షల చొప్పున పరిహారం చెల్లించడం జరిగింది. జిల్లాలో మార్చి నెలలో కురిసిన వర్షాలకు 2,115 ఎకరాలలో పంట నష్టం జరగగా నష్టపరిహారం కింద 2,11,59,000 రూపాయలు పరిహారాన్ని రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇక చిన్న పెద్ద తేడా లేకుండా ఇలా దేశమంతటా ఓ పెద్ద పండుగ చేసిండ్రనే చెప్పొచ్చు. ఇక ఇక్కడ ఇంకో ముచ్చట ఏంటంటే, జెండా వందన పండుగ అనగానే అందరికి ఎక్కడ లేని దేశభక్తి పుట్టుకొస్తాంది. గీ భక్తేదో ఎల్లకాలం ఉంటే ఒకప్పుడు గీ దేశం కోసం త్యాగం చేసిన వీరులకు ఇంత న్యాయం చేసిన వాళ్ళమైతామని చెప్పేసి అంటారు వార్తిన నెటిజన్లు. ఇవాళ జెండా వందన పండుగ అని చెప్పి మా అన్న పొద్దుగాలనే పోయిండు. ఎక్కడ జెండా ఎగరేస్తాండో ఏం చేస్తాండో ఓ పరి అరుచుకుందాం. అన్నా, ఓ బక్కరావన్నా, ఎక్కడున్నావు, ఏం కథ? అగో గక్కడ జెండా పట్టుకొని కూర్చున్నది మా అన్ననే ఉన్నట్టున్నాడు కదా. జెండా వందనం పేరు చెప్పి పండుగ ఇలా చేస్తున్నారు, కానీ అసలు పండుగ ఇట్లా చేస్తారా? ఏందన్నా, ఏమైంది? అంత గట్ల చిన్నపోయి కూర్చున్నావు? జెండా వందన పండగకు పోలేదా ఏంది? వచ్చిన వర్షాలే జెండా వందనం పండుగ చేసినావా? జెండా ఎగరేసినావా? మిఠాయి బోటాయి తిన్నావా? హా, పండుగ కదన్నా, జెండా ఎగరేసినా, స్వీట్లు తిన్నా. నీకేమైంది అంత గట్లున్నావు మరి? వాట్సాప్లో డీపీ మార్చినవా? అన్ని జెండా వందనం ఫోటోలు పెట్టుకున్నావు కదా ఇక. పెట్టినా. అన్నా, ఏమైంది ఇప్పుడు? అగో మన మోడీ సారే చెప్పిండు కదా గట్ల పెట్టాలని. అయినా నిన్న లాభం ఏముందిలే, అందరికందరు అట్లనే ఉన్నారు, ఏం చేస్తాం? ఏహే, ఏమైంది చెప్పు? అంత పిస పిస మాట్లాడతాను పండగ పూట. వీడు ఏడున్నాడేమో, ఫోన్ చేసాం. అదే మల్లేషు, వాట్సాప్లో డీపీ మార్చినావా? స్టేటస్ మొత్తం జనవన పాటలు పెట్టినావు కారు. ఇక ఎల్లకాలం ఇట్లుంటే అయిపోతుంది కారా, ఈ ఒక్కరోజు ఎందుకురా? విన్నావా జెండా? నిన్ను ఇవాళ ఒక్కరోజు పూజిస్తారంట, నీకు ఇవాళ ఒక్కటే రోజు పండుగ చేస్తారంట. అరే, ఏమైంది మా అన్నకు పండగ పూట అంత గిట్ల చేస్తాండు? ఏమైందన్నా? జెండతో ఎందుకు మాట్లాడుతున్నావు? ఇంకొకరితోటి మాట్లాడతా చెల్లే, ఈ జెండాకు మాటలు రావు కాబట్టి ఇలా ఉన్నది, కానీ మాటలు వస్తాయి, బయటికి ఎంత బాధ చెప్పుకోవచ్చు. ఏందన్నా, జెండాకు మాటలు వచ్చుడేంది, బాధ బయటకు వచ్చుడేంది? ఏమంటున్నావు అన్నా? నాకేం సమజైతలేదు ఈడ. చెల్లే, ఇవాళ మనకు స్వాతంత్రం వచ్చిందారా? అయ్యో అన్న, మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 76 ఏండ్లు అయినా గాముచ్చట ఇప్పుడెందుకు అడుగుతున్నావన్నా? ఏమో చెల్లే, స్వాతంత్రం వచ్చిందని మీరు అంటున్నారు, కానీ ఈ దేశం తీరు చూస్తే అట్లా లేదు. ఒకప్పుడు దేశానికి రైతే రాజు అన్నారు, కానీ ఆ రైతును ఆదుకునే నాయకుడే లేకపోయా. ఇప్పుడున్న రోజులల్లా బయటికి ఒక ఆడపిల్ల రావాలంటే చాలా రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది. ఏం స్వాతంత్రమో ఏమో. అవునా, నువ్వన్నది కూడా వాస్తవమే. ఎంతమంది మారినా, ఎన్ని చట్టాలు వచ్చినా ఈయాటి రోజున మా సొంత ఆడపిల్లలకు రక్షణ లేకపాయే. ఒకప్పుడు మహిళలు సాధించనిదంటూ ఏది లేదు, కానీ ఈయాటి రోజున బయటకు పోయి ఏమైనా సాధించాలంటే మస్తు భయమైతాంది. మన దేశం బాగుండాలని, ఎంతో స్వేచ్ఛగా బ్రతకాలని ఎంతో మంది అమరవీరులు ప్రాణ త్యాగాలు చేసి మనకు స్వాతంత్రం తెస్తే
ఆ తెచ్చిన ఒక్కరోజు వాళ్ళని యాడ్ చేసుకొని మిగతా అన్ని రోజులు మన ఇష్టం వచ్చినట్లు మన దేశాన్ని వెళ్తున్నామే. ఏమని చెప్పాం, ఇంకెన్నని చెప్పాం. ఒకప్పుడు స్వాతంత్రం కోసం ఎంతమంది వీరులు వాళ్ళ ప్రాణాలను గాల్లె కలిపి మనకు స్వేచ్ఛ గాలినిస్తే ఇవాళ ఆ గాలిని మనోళ్ళు కలుషితం చేస్తున్నారు. ఏందో ఏమో, స్వాతంత్రం అనగానే దేశభక్తి అందరికీ ఒకే రోజు పెరుగుతుంది. అదే దేశభక్తి ఎల్లకాలం ఉంటే ఒకప్పుడు ఈ దేశం కోసం త్యాగం చేసిన వీరులకి ఇంత న్యాయం చేస్తున్నామో అవుతుంటుంది. ఏం స్వాతంత్రమో ఏమో. అయినా అంటే అనొద్దు గాని స్వాతంత్రం మన దేశం వరకే వచ్చిందే, ఇంకా మనుషుల దిమాకులకు రాలే. వస్తే ఇవాళ మన దేశము ఇంకా ఇట్లా ఉండకపోవేమో. కానీ ఏది ఏమైనా ఓ పారి మనం అందరం ఆలోచన చేయాలి, మంచి చెడు గిట్లా మాట్లాడుకోవాలి. ఎల్లకాలం మనం కూడా స్వాతంత్రం కోసం పోరాడిన వీరులను యాది చేసుకొని వాళ్ళ లెక్క త్యాగాలు చేయకపోయినా ఏం కాదు, కానీ ఈ దేశానికి చెడు చేయకపోతే సాలే అన్న. ఇంకా ఒక 2 వార్తలున్నాయి, జల్ది ఒక చిన్న బ్రేక్ తీసుకొని అదర్స్ న్యూస్ లా. అబ్బబ్బబ్బా, ఏం రోజులరా నాయన, మరీ గింతగానం మారిపోతాన్నాయి. మంచి లేదు, చెడు లేదు, మాట మందలిచ్చు లేదు. ఇదంతా చెప్తే మీకు సమాజ్ కాదు గాని మీకు ముచ్చట చెప్తే అలా గదేందంటే ఇప్పుడు సమాజం ఎట్లున్నది? ఎట్లుండుడేంది, మంచిగానే ఉన్నది కదా. ఏం మంచిగుండు, గీ టెక్నాలజీ చేయబట్టి ఎప్పటికేదో ఒక పరేషానే అవుతుంది. గీ నడుమైతే ఫేక్ న్యూస్ అనేది షాన్ ఎక్కువైపోతా. టెక్నాలజీ పెరిగినకెళ్ళి వింత వింత సంఘటనలు అవుతాయి. మంచి లేదు, చెడు లేదు, మందలిచ్చు లేదు. ఎప్పుడు చూడు ముదాముగా స్మార్ట్ ఫోన్ల ముఖం పెట్టుడు, అన్న ఏదో ఒకటి చేసుకుంటా లేని ఫోన్ రోగాలు తెచ్చుకున్నాడు. ఏదంతా కట్టుంటే ఇగో ఇప్పుడు నడిచేకి సోషల్ మీడియాలో ఏమన్నా తక్కువనా? ఆ యాప్ అని ఈ యాప్ అని లేని ఫోన్ పెట్టి గంటకెళ్ళి పైసలు సంపాదించుడు, పైసలు పోగొట్టుకున్నాడు. ఒకటే రెండా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఎక్కడ చూసినా ఫేక్ న్యూస్లు, చెప్పలేనని మోసాలు. ఏమని చెప్పాం, ఎట్లని చెప్పాం, ఎంతని చెప్పాం. but we'll see it through. మనకి ఈ ఫేక్ న్యూస్లు అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. అయితే ఈ ఫేక్ న్యూస్లు అట్లనే స్మార్ట్ ఫోన్ లో వచ్చే మెసేజ్లు చాలా ఎక్కువైపోతున్నాయి. ఇక అట్లా మెసేజ్ ఇట్లా చూస్తారో లేదు, ఏమంటే మంచి చెడు ఆలోచన చేసుడే లేదు. మళ్ళీ గట్లా వీళ్ళు చూసుడే కాకుండా ఇంకో 10 మందికి పంపి వాళ్ళని పరిచయం చేస్తారు. ఇక మెసేజ్లలో ఏముంటాయి, ఇగో మీకు బ్యాంకులో అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పుడే కాకుండా పబ్లిక్ ను మస్తు పరిచయం చేస్తారు మెసేజ్లో. అయితే ఇప్పుడు ఇదే ఫేక్ న్యూస్ మీద ఒక డాక్టర్ సాబ్ ఏమంటుండో మీరేనుండ్రి. వల్ల నొప్పి తగ్గుతుందని. కానీ దాన్ని ఏం చేశారంటే కొంతమంది కంటిన్యూగా వాడడం వల్ల అది పాయిజన్ చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి దయచేసి మనం ఓన్లీ ఆన్లైన్ న్యూస్ ని నమ్మి మనం మన సొంత వైద్యం చేసుకోకూడదు. ఖచ్చితంగా మన డాక్టర్ని సంప్రదించాలి. మరి ఈ ఓన్లీ చిట్కాలనే పాటించి మనం ట్రీట్మెంట్ చేయించుకోకుండా మందులు వాడకుండా కూడా కొంతమంది ఉంటున్నారు. ఎందుకు అంటే గ్రామీణ ప్రాంతాల్లో మనకి ఆరోగ్యం పైన వాటి మెడిసిన్స్ పైన అంత అవగాహన లేకపోవడం. ఎవరో మా ఇంట్లో ఇది చేసాము, ఇంకో ఈ సమస్య ఈ జబ్బు వస్తే మా ఇంట్లో వాళ్ళు ఇదే చేశారు, మా పక్కింటి వాళ్ళు ఇదే చేశారు, మీరు కూడా చేయండి తగ్గిపోతుంది అంటారు. కానీ వాటికి ఎటువంటి ప్రూఫ్స్ కానీ ఖచ్చితత్వం కానీ లేకపోవడం, వాటి మీద మనకి పరిశోధనలు కూడా జరగకపోవడం వల్ల ఇన్నారుల డాక్టర్ ఏమంటున్నాడో గదన్నట్టు ముచ్చట. ఆన్లైన్ మెసేజ్లు చూసి గట్లా చేస్తే మంచిగా ఉంటది, ఏం ఆలోచన చేయకుండా వాళ్ళు చెప్పినట్టు మీరు చేసిల్లు అనుకో, ఇక లేని ఫోన్ రోగాలు ఫ్రీగా తెచ్చుకున్నట్టు అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు టెక్నికల్ సార్ ఏమో అంటున్నాడు, గది కూడా ఐడెంటిఫై చేయడం ఎలాగా. సో ఇది ఎప్పటి నుంచి ఉన్న ప్రాబ్లం అండి. దీనికి కరెక్ట్ సొల్యూషన్ అయితే లేదనమాట. చాలా టూల్స్ టెక్నాలజీ వస్తున్నా కానీ వాటికంటే కూడా ఫేక్ న్యూస్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవటం వల్ల టూల్స్ టెక్నాలజీ కూడా ఎక్కువ ఫాస్ట్గా వాటిని క్యాప్చర్ అయితే చేయట్లేదు. అయితే ఎక్కువగా అవగాహన చెందటం అంటే జస్ట్ స్పాంటేనియస్ మైండ్తో అసలు ఇది నిజమా కాదా అని అనాలిసిస్ చేసుకోవాలండి. ఉదాహరణకి ఒక ఆర్టికల్ చూసామంటే వాట్సాప్లోనో ఎక్కడైనా ఫేస్బుక్లోనో ఆర్టికల్ని తీసుకెళ్ళి ఒకసారి ఫస్ట్ గూగుల్లో పేస్ట్ చేస్తే అది ఎక్కడెక్కడ పబ్లిష్ అయిందనేది తెలుస్తుంది. సో పేరున్న అంటే ప్రాచుర్యం పొందిన సంస్థలు అంటే వార్తా సంస్థలు ఇవన్నీ ఆ న్యూస్ పబ్లిష్ చేసాయంటే కొంతవరకు వాటిని నమ్మే అవకాశం ఉందండి. అలా కాకుండా పేరున్న సంస్థలు కాకుండా ఏదో నార్మల్ బ్లాగ్లోనే ఎక్కడైనా చూసారు అంటే కనుక డెఫినెట్గా మనం డౌట్ పడవచ్చు అనమాట. అలానే కొన్ని ఇమేజెస్ ఉన్నాయంటే మనకి గూగుల్ ఇమేజ్ సెర్చ్ అని ఉంటుంది. దాంట్లో తీసుకెళ్ళి ఆ ఇమేజ్ పడేసాము అంటే
ఆ ఇమేజ్ ఎక్కడెక్కడ సర్క్యులేట్ అవుతుంది అంటే ఎక్కడెక్కడ ఏ వెబ్సైట్స్ పబ్లిష్ అయింది అనేది కూడా తెలుస్తుంది. అలానే ఫేక్ న్యూస్ రాబోయే రోజుల్లో చాలా ప్రమాదకరం అవుతుందండి. ఎస్పెషల్లీ ఈ AI అనేది బాగా వ్యాప్తి చెందడంతో మన వాయిస్ క్లోన్ చేయొచ్చు, మన ఫేస్ క్లోన్ చేయొచ్చు. ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ అనేది కొంతమంది వినే ఉంటారు. సో వీడియోల్లో ఏంటంటే ఒకళ్ళ ఫేస్ నుంచి ఇంకొకళ్ళ ఫేస్ రెప్లికేట్ చేసేసి వాళ్ళే చెప్తున్నట్టు, వాళ్ళే మాట్లాడుతున్నట్టు వీడియోలు అనేవి క్రియేట్ చేస్తున్నారు. అలానే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఈ AI టూల్స్ ఏంటంటే ఒక మనిషిని ఇంకో మనిషితో రీప్లేస్ చేయడం కావచ్చు, వాయిస్ రీప్లేస్ చేయడం కావచ్చు వచ్చాయి కాబట్టి భవిష్యత్తులో ఇంకా రైట్. ఇక మేము చెప్పేది ఏం లేదు కానీ జర్రోపారి ఆలోచన చేయండి. ఆ వచ్చిరాని ఫేక్ న్యూస్లు చూసి ఇక గదే వాస్తవాలని నమ్మకుంటారు, నమ్మి మోసపోకుంటారు. అసలుకే ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు. ఇవాళ అంతటా పండుగున్నది కాబట్టి వార్తలు మొత్తం అవే ఉన్నాయి. రైట్, ఇయాటి వార్తలు అయితే గివ్వే. రేపటి వార్తలలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండుండ్రి మన అమ్మ న్యూస్. నమస్తే.